ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి బాలరోహిత్కి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, ఒక కుటుంబం నుండి విడుదలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతిరెడ్డి సుప్రీత్ రెడ్డిని దేవుడు దీవించి రాబోయే కాలమంతా మంచి ఆయురారోగ్యాలతో బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారు చేస్తున్న హాస్టల్ బిజినెస్ని అభివృద్ధి పరచమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారు చేయుచున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు తాతిరెడ్డి సురేష్ సౌజన్య గ్రాండ్ పేరెంట్స్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేస్తున్న బిజినెస్ను అభివృద్ధిని పరచమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి శాంతి సమాధానాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వృద్ధుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేయుచున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి చేయుచున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సురేష్ దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అరుణ్ నిషితాలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అరుణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులందరి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే కాలం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కుమార్ని దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంలోనూ క్షమింపబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించువారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. జ్యోతి మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కురిపిడి దుర్గాదేవిని దేవుడు దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కురిపిడి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈదర రూబెన్ రెడ్డిని దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే కాలమంతా కూడా మంచి ఆయుధారోగ్యములతో శాంతి సమాధానముతో చేస్తున్న ప్రతి పనిలో గొప్ప విజయముతో దీవించమని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని సమర్పించేవారు ఈదర రూబెన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు 75వ జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న ఈదర రూబెన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా గోపు అభినవ రెడ్డిని దీవించి దేవుని యొక్క సంరక్షణ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, మంచి ఆరోగ్యము దయచేయమని, మరి ముఖ్యముగా వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ మరి తల్లి ప్రార్థన సహాయం ద్వారా నెరవేరాలి అని సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేమూరి వివేకానందను దేవుడు దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే కాలమంతా కూడా దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, చేస్తున్న ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా దీవించమని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని సమర్పించేవారు వేమూరి వివేకానంద మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న వేమూరి వివేకానంద్ గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న సోలే అభిలాష్కి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు నిన్ను హేరాళముగా దీవించి బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమెన్. పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు సగిన బలి, పరివర్తన కలు
ప్రభువిచ్చిన ఈ బలి పరిపూర్ణతతో ప్రభుసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి అందే కలదు దైవ బలం ఇది మనకు జన్మఫలం ఈ బలి అందే కలదు దైవ బలం ఇది మనకు జన్మఫలం రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజ సమయం మనకు సగిన అభయం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. సకల జాతులారా ప్రభు వాక్కును విని భూమి నలుమూలలా దానిని వెల్లడి చేయుడు. ఇదిగో మన రక్షకుడు వచ్చుచున్నాడు, మీరు ఇక భయపడనక్కరలేదు. ఇర్మియా 31వ అధ్యాయము 10వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగమన కాలములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఆగమన కాలపు మొదటి వారములోనే మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. ఈరోజు పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయముతో దేవుడు మనందరిని దీవించాలి అని, మనందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే మహాకృపను దయచేయమని ఆధ్యాత్మికంగా ప్రార్థనల ద్వారా సత్క్రియల ద్వారా ఆ ప్రభువును మన హృదయంలోనికి కుటుంబంలోనికి ఆహ్వానించే మహాకృపను దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని, పునీత అంతోని గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన మన మీదను మన కుటుంబాల మీదను మన బిడ్డలందరి మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా
చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు వచ్చి మా హృదయ ద్వారములను తట్టుచున్నప్పుడు మేము అప్రమత్తముగా ఉండునట్లు ప్రార్థనలయందు స్తుతి గానములయందు సమయము గడుపుచు శ్రద్ధాశక్తులతో అతని రాకడకై వేచియుండునట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10 వచనముల వరకు. ఈ షాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతి కలిగించును. అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టువలే ధరించును, సత్యమును దట్టివలే తాల్చును. తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింగము కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవును ఎలుగుబంటియు కలిసి మేతమెయ్యును, వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మెయ్యును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమునంతటి మీద క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చేయవు. సముద్రము జలముతో నిండియున్నట్లు దేశమంతయు ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈ షాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన ధ్వజముగా ఉండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడియును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవిత కాలమంతా నిన్నే
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 24వ వచనం వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడలకు వీనిని తెలియపరిచినందుకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడు ఈ సంఘటనలు చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినచాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి మొదటి మంగళవారపు దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత అంతోని గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనలు మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని, మీరు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రభువులో కనుక్కోవాలి అని ప్రార్థిస్తూ మిమ్మందరిని మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు స్కూలుకు వెళ్ళినటువంటి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, నేను స్కూల్లో 100కి 100 మార్కులు సంపాదించాను. మా టీచర్ వెరీ గుడ్ అని నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద రాశారు. అలాగే నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. నీవు ఇంకా బాగా చదవాలి అని నన్ను అభినందించారు అని చిన్న పిల్లవాడు ఆ ఆనందాన్ని తండ్రితో చెబుతూ ఉంటే, ఆ తండ్రి ఆ చిన్న కుమారుని ఎత్తుకుని కౌగలించుకుని, నీవు నా బిడ్డవురా, నీవు బాగా చదవాలి, నీవు బాగా చదువుతావు, నీ మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, నేను ఎంత కష్టపడైనా నిన్ను చదివిస్తాను, నీవు మాత్రం మంచిగా చదువుకోవాలి నాన్న అని తన చిన్న కుమారుని ఎత్తుకుని కౌగిలించుకుని అక్కడున్న వారందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి, ఇదిగో నా బిడ్డ 100కి 100 మార్కులు సంపాదించుకున్నాడు అని అందరితో ఆ తండ్రి ఆనందాన్ని పంచుకుంటున్నాడంట. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తన కుమారుడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ నా బిడ్డ చాలా బాగా చదువుతున్నాడు అని ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనంలో కూడా అదే సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. అంతకంటే సంతోషాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ యొక్క సువిశేష ప్రారంభంలోనే ప్రభు పరమానందమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ పరమానందం? ఆనందానికి మించినటువంటి ఆనందం పరమానందం. ఎందుకు ప్రభు అంత ఆనందముతో ఆయన మరి సంతోషిస్తూ ఉన్నాడు? ఎందుకు 2 చేతులు పరలోకం వైపు ఎత్తి, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి నీకు స్తోత్రమయ్యా, ఈ లోకములో ఎంతోమంది జ్ఞానులు ఎంతోమంది వివేకులు ఉన్నప్పటికీ ఇదిగో పసిబిడ్డలకు మీ సత్యాలను ఎరుగుపరిచినందుకు, మీ జ్ఞానాన్ని వారికి తెలియజేసినందుకు స్తోత్రమయ్యా అని ఎందుకు దేవుడు ఆనందముతో ప్రభువును స్తుతిస్తున్నాడో మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రభుకు ఏ చిన్న ఆనందం వచ్చినా మొట్టమొదటి స్తుతి దేవునికే చెల్లిస్తూ ఉంటాడు. యేసు ప్రభుకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కూడా దేవునికే సమర్పిస్తూ ఉంటాడు. ప్రతి కష్టములోనూ ప్రతి సంతోషములోనూ దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి, తండ్రి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఈరోజు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. మనం అది సువిశేషములో గమనిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ప్రభు ఆనందిస్తున్నాడో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. 12 మంది అపోస్తుల ద్వారా తన స్వార్థ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. తరువాత ఆయన గమనించాడు, పంట ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు అని గమనించాడు. ఆ 12 మంది అపోస్తుల తరువాత ఇంకా 72 మందిని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 72 మందిని ఎన్నుకుని ఇద్దరిద్దరు చొప్పున అనేక గ్రామాలకు ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ 72 మంది అనేక గ్రామాలకు పల్లెపల్లెలకు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి ఆ 72 మంది తిరిగి వచ్చి వారి యొక్క అనుభవాన్ని యేసు ప్రభుతో పంచుకుంటూ ఉన్నారు. ఏమిటి ఆ అనుభవం అంటే, అయ్యా మీరు మమ్ము అభిషేకించి మాకు ప్రార్థన చేసి మమ్ము దీవించి ఇద్దరిద్దరు చొప్పున మమ్మల్ని గ్రామానికి పంపిస్తే మీ నామములో మేము అక్కడ ప్రార్థన చేసి మీ నామములో అక్కడ మేము అనేక మంది వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్న వారికి, అనేక మంది రోగాల్లో బాధల్లో ఉన్నవారికి ప్రార్థన చేయగా వారు స్వస్థత పొందుకున్నారయ్యా. ఎన్నో అద్భుతాలు మీ నామములో అక్కడ జరిగాయి. ఎంతోమంది దుష్ట శక్తులు మీ నామములో ప్రార్థించగా పారిపోయారు అని వారి సంతోషాన్ని, వారి అనుభవాన్ని యేసు ప్రభుకు పంచుకుంటూ ఉంటుంటే ప్రభు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఇదయ్యా నీ యొక్క చిత్తము, ఇదయ్యా నీ యొక్క సంకల్పము, ఇదిగో నీ యొక్క శక్తితో నేను ఈ 72 ఎన్నిక చేశాను, వాళ్ళు మీ చిత్తానుసారముగా ఇదిగో అద్భుత కార్యాలు చేస్తున్నారు అని ప్రభుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆనందిస్తున్నటువంటి గొప్ప సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ తండ్రి అయినా తన బిడ్డలు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే తండ్రి ఆనందిస్తాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలు వారి ముందే ప్రయోజకులు అవుతూ ఉంటే, ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుతూ ఉంటే బిడ్డల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు ఆ 72 మంది చేసినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి, ఆ 72 మంది విశ్వాసంతో వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతలను బట్టి, వారు బాధ్యతగా ప్రవర్తించడం ద్వారా జరిగిన అద్భుత కార్యాలను బట్టి ఈరోజు ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు, పరమానందిస్తూ ఉన్నాడు. మరొకసారి వారందరినీ చేరబలిచి, మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా, మీరు ఎంత ధన్యులో మీకు తెలుసా, ఎంతోమంది ప్రవక్తలు ఇలాంటి కార్యాలు చూడాలని ఆశపడ్డారు, చూడలేకపోయారు. ఎంతోమంది బోధకులు ఇలాంటి కార్యాలు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. కానీ మీరు మాత్రమే అది చూడగలిగారు. మీరు ఎంత ధన్యులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన విషయంలో కూడా ప్రభు ఆనందిస్తున్నాడా? ఆయన బిడ్డలమే. ఎప్పుడైతే జ్ఞానస్థానం తీసుకున్నామో ఆయన బిడ్డలమే, ఆయన రాజ్యంలో వారసులమే, ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలలో భాగస్థులమే. మరి మన దేవుడు మన పట్ల కూడా అంతే ఆనందాన్ని కలిగి ఉన్నాడా? మన దేవుడు మన పట్ల ఆ తండ్రి దేవునికి స్తుతులు సమర్పించగలుగుతున్నాడా? ఆ స్థితిలో మనం ఉన్నామా అనేది ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు ఏం వాగ్దానం చేశాం? పిశాచిని దాని క్రియలను, ఈ లోకాన్ని దాని క్రియలను, అన్ని వ్యామోహాలను అన్నింటిని కూడా వదిలి మీ మీదే ఆధారపడతాం, మీ చిత్తానుసారంగా జీవిస్తాం,
అని మనం దేవునికి వాగ్దానం చేశాం. ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా? 72 దేవునికి మాట ఇచ్చారు, అయ్యా మీ నామములో మేము వెళుతున్నాం, మీ నామములో మేము ప్రార్థన చేస్తాం. వెళ్ళారు, దేవుని నామములో ప్రార్థన చేశారు, అద్భుత కార్యాలు చూశారు. అందుకని ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. చిన్న విషయాల పట్ల నమ్మకం కలిగి ఉంటే, చిన్న విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, నమ్మక పాత్రులుగా జీవిస్తే దేవుడు కూడా మన పట్ల నమ్మక పాత్రుడిగా ఉంటాడు. దేవుడు కూడా మనం చేసే చిన్న ప్రార్థనకి గొప్ప ప్రతిఫలాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోక మన జీవిత యాత్ర అంతా మనల్ని పిలిచిన మలిచిన మనందరినీ కాచి కాపాడుతున్న ఆ గొప్ప దేవుని ఆనందపరచటమే మనందరి యొక్క బాధ్యత. క్రియల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా ఆ ప్రభువును మహిమపరచగలిగితే ఆ దేవుడు మనందరి పట్ల ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనమందరము ఆయనకి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే ఆ గొప్ప కృపను, శక్తిని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ మొదటి మంగళవారపు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈరోజు ఆ 72 పట్ల మీరు పరమానందముతో ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. మా పట్ల కూడా మీరు ఆనందించే మహాకృపను దయచేయమని, మేము కూడా 72 వలె మీ నామములో ప్రార్థిస్తూ, మీ నామములో జీవిస్తూ, మీ అడుగుజాడలో జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి. మాలో ఉన్నటువంటి ఈ లోకపు ఆలోచనలు, క్రియలన్నింటినీ కూడా తొలగించండి. మీ మీదనే పూర్తిగా ఆధారపడి మీ చిత్తానుసారముగా మీ బాటలో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ మొదటి మంగళవారపు దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పునీత్ అంతోని గారా, మా కోసం ప్రార్థించమని, మా విశ్వాసాన్ని బలపరుచుకునే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలను, యవ్వనస్తులను మీకు సమర్పిస్తున్నాం. విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ దీవించమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. అనేక సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వారిని మీరే ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అలాగే గృహ నిర్మాణ విషయంలో, గృహం అమ్ముడు విషయంలో మీరే ప్రభా ఆ బిడ్డల పట్ల శ్రద్ధ వహించి ఆ బిడ్డలకు మంచి న్యాయాన్ని దయచేయమని, ఆర్థిక సమస్యల, బాధల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో చేరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శరణం నీ చరణం
శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. నడి పూజలో మనం ప్రవేశించాం. దేవుడే పరలోకము నుండి మనందరికీ జీవాహారముగా తనను తాను తగ్గించుకుని మనందరి ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వే
కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యం దయచేయను గాక, ఆమేన్. జీవాహారం ప్రభువు మనకు
విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఓ ప్రభువా, మా యొద్దకు వచ్చి నీ శాంతి సమాధానములు మాకు ప్రసాదింపుము. ఈ విధముగా మేము నీ సమక్షమును చేరి నిందారహితమైన హృదయములతో ఆనందించుచు నిన్ను సేవింపగలుగుదుముగాక. 105వ కీర్తన 4-5 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసును నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా